తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. పట్టభద్రులు, టీచర్, ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతుండటంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎన్నికల కోసం అధికారులను ప్రత్యేక పరిశీలకులుగా నియమించారు. గంటకు పోలింగ్ వివరాలను అన్ని కేంద్రాల వద్ద నుంచి తెప్పించేందుకు సిద్ధం చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థలు, ఇతర కార్యాలయాల్లో పనిచేసేవారు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని యాజమాన్యాలకు ఆదేశాలిచ్చారు. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు బరిలో 70 మంది అభ్యర్థులుండగా తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు బరిలో 90 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక తెలంగాణలో 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. వచ్చే నెల 3న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. పట్టభద్రులు, టీచర్, ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతుండటంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎన్నికల కోసం అధికారులను ప్రత్యేక పరిశీలకులుగా నియమించారు. అటు గంటకు పోలింగ్ వివరాలను అన్ని కేంద్రాల వద్ద నుంచి తెప్పించేందుకు సిద్ధం చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థలు, ఇతర కార్యాలయాల్లో పనిచేసేవారు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని యాజమాన్యాలకు ఆదేశాలిచ్చారు. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు బరిలో 70 మంది అభ్యర్థులుండగా తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు బరిలో 90 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తెలంగాణలో 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. వచ్చే నెల 3న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇక విజయవాడ నుంచి మా ప్రతినిధి ఏపీకి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం విజయవాడలో అంటే కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎన్నికలకు ఉదయం 8 గంటల నుండి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా నుండి సుమారుగా 112 పోలింగ్ బూతుల్లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈరోజు పోలింగ్ మొదలయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే సుమారుగా 2 గంటల సమయం దాటుతుంది. కృష్ణా జిల్లాకు సంబంధించి 63,114 మంది ఓటు హక్కు వినియోగించుకుంటే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి 78,063 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే సాయంత్రం వరకు 4 గంటల వరకు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇప్పటికే వస్తున్న పరిస్థితి. గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి గుంటూరు, కృష్ణాకి సంబంధించి ముఖ్యంగా కృష్ణా జిల్లా, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి 1,40,000 ఓట్లు ఇప్పటికే ఉన్నాయి. దానికి సంబంధించిన ఓటింగ్ సర్లే అయితే ప్రస్తుతం ప్రశాంతంగా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. పూర్తిగా సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా చాలా పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే పక్కన సీసీ కెమెరాలతో పాటు మరో పక్కన డ్రోన్ కెమెరాలతో పూర్తి స్థాయిలో ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. మరో పక్కన జిల్లా కలెక్టర్ కూడా తమ క్యాంప్ కార్యాలయంలో ఇప్పటికే ఈ సీసీ కెమెరాలు ఏ విధంగా 117 కేంద్రాలు, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో 78 కేంద్రాలకు సంబంధించి పూర్తిగా సీసీ కెమెరాల్లో పూర్తిగా కలెక్టర్ కూడా
అక్కడ పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి. అయితే మనం విజువల్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. పట్టభద్రుల ఎన్నికలు సంబంధించి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇప్పటికే బార్లు తీరారు అని కూడా చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ఉదయం నుండి 8 గంటల నుండి పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇదే విధంగా సాయంత్రం వరకు ఈ ఓటింగ్ సరళి ఉంటుంది. ఒక్కొక్క బూత్కి సంబంధించి సుమారుగా 240 ఓట్లకి ఒక్కో బూత్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడ ఉన్న దాంట్లో సుమారుగా 5 బూతులు ఇక్కడ పెట్టడం జరిగింది. 92, 93, 94, 110 సంబంధించి పూర్తిగా ఓటింగ్ సరళి అయితే ప్రశాంతంగా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇదే విధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారుగా 140 పోలింగ్ బూతుల్లో సంబంధించి పూర్తిగా ప్రశాంతంగా అయితే జరుగుతున్న పరిస్థితి. మరో పక్కన ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే పెద్ద ఎత్తున పోలీసులు అయితే చూస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ పోలింగ్ బూతుల వద్ద పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు అయితే మోహరించారు. ఫోన్లు కూడా అలౌ చేయని పరిస్థితి. లోపల పోలింగ్ స్టేషన్ లోపల కూడా ఎక్కడ ఫోన్లు అలౌ చేయని పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఇప్పటికే ప్రస్తుతం మనం ఉన్న స్టేషన్ దాంట్లో మాజీ ఎంపీ కరిగిమళ్ళ రవీంద్ర కుమార్తో పాటు కొంతమంది కూడా ఇక్కడికి వచ్చి ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మరి కొద్దిసేపట్లో స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా కూడా ఇక్కడికి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికైతే ఒక 10:30కి వస్తున్నట్టుగా మనకు వచ్చిన సమాచారం. ఓవరాల్గా చూసుకుంటే గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించి పట్టభద్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికి ఉదయం 8 గంటల నుండి ఇప్పటి వరకు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. రైట్ యాకూబ్, థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతుండటంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎన్నికల కోసం అధికారులను ప్రత్యేక పరిశీలకులుగా నియమించారు. అటు గంటకు పోలింగ్ వివరాలను అన్ని కేంద్రాల వద్ద నుంచి తెప్పించేందుకు సిద్ధం చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థలు, ఇతర కార్యాలయాల్లో పనిచేసే వారు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చారు. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు బరిలో 70 మంది అభ్యర్థులుండగా తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు బరిలో 90 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక తెలంగాణలో 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. వచ్చే నెల 3న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇక తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? వరలక్ష్మి, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఇటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకైతే ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. అయితే గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది మాత్రం కొంతమేర పోలింగ్ ప్రక్రియనైతే ఇటు మందకొడిగానైతే కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఇటు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాలకైతే 56 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా ఇటు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి 15 మంది అభ్యర్థులు అయితే పోటీలో ఉన్నారు. దాదాపుగా ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించి 3,55,000 పైచిలకు అయితే ఇటు అభ్యర్థులు తమ ఓటరు హక్కును ఓటర్లుగా నమోదు చేసుకోగా ఇటు దాంట్లో ప్రధానంగా ఇటు టీచర్ ఎమ్మెల్సీకి కానీ మరోవైపు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అయితే కీలకం అయితే కానుంది. దాదాపుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 42% ఓట్లు రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.